అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. అందరికి కూడా జేబీలు. ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెంలో నిన్న ఒక కమిటీ అని చెప్పి కొంతమంది పెద్ద మనుషులు అందరూ కలిసి కమిటీ వేసుకోవడం జరిగింది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో షావీర్ భాష అన్న కూడా కనబడుతున్నారు. అయితే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, మతం మారిన వాళ్ళకి దళితులకి సంబంధం లేదు కదా. దళితులకు అన్న మతాలకి మాకు సంబంధం చట్టం కూడా చెప్తుంది కదా. హిందూ దళితులకు అంబేద్కర్ హాల్కి కొన్ని సంబంధం ఉంటుంది, వేరే మతాల వాళ్ళకి సంబంధం ఉండదు. అయితే ఆశన్న మీరు అంబేద్కర్ అందరివాడు కదా అని చెప్పి మీరు అంటారు. అవును, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అంబేద్కర్ ఈ ప్రపంచంలో ఎవరికైనా సమాన హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసము ఆయన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇది కరెక్టే, ఇది అందరి కోసం రాసిన రాజ్యాంగము, మేము కూడా ఒప్పుకుంటున్నాము. కానీ చట్టాలు ఏం చెప్తున్నాయి దాంట్లో? ఆర్డర్ 1950 పైన 3 ప్రకారము మతం మారినప్పుడు ఈ ఎస్సీ ఎస్టీకి ఎస్ఆర్సిటీ అనేది వర్తించదు. దళితులుగా క్యాస్ట్ చూసుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందడానికి అర్హులు గారు. ఇతర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటికి వీళ్ళు అనర్హులు అని చెప్పేసి చట్టం చెప్తుంది. అది నేను చెప్పడం కాదు, చట్టం చెప్తుంది. మేము ఎవరికో వ్యతిరేకం కాదు. మా తీర్పు కమిటీలు వేసుకొని మీ ఇష్టపడ్డట్టు చేస్తారంటే ఊకం ఇది మాత్రం కన్ఫామ్. ఎవరికి భయపడేది లేదు. మేము కూడా హక్కుదారులము, దళిత హిందువులము, సమాన హక్కుతో మా కూడా మేము వస్తున్నాము. దళిత హరిజనులం అనబడే మేము మా హక్కుల కోసం మేము కొట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే క్యాస్టులు తీసుకొని తర్వాత ఉద్యోగాలు పొందుతూ క్యాస్ట్ మీద ప్రయోజనాలు పొందుతూ, లోన్లు పొందుతూ, ఎస్సీ కార్పొరేషన్ తరఫున లోన్లు పొందుతూ అనేక మంది చందాలు దందాలు చేసుకుంటూ అనేక మంది ఉన్నారు. ఇక్కడ నా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఫోటోలు ఆధారాలు సహా ఉన్నాయి. మీరు ఊకొని బరాబర్ చెప్తానా? ఇక ముందు నుండి నేను ఊకునే పరిస్థితి ఉండదు. పూర్తి ఆధారాలు తీసి పెడతా. రాబోయే రోజుల్లో కూడా ఎవ్వడు కూడా దళితులమని చెప్పి ఎవరైనా పోటీ చేసినా కూడా నేను ఊకోను. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న ఫంక్షన్ల ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు చేసుకున్న అనేక కార్యక్రమాలు నా దగ్గర ఉన్నాయి. అదే కమిటీలో హిందూ దళితులుగా మాకు కూడా హక్కు ఉన్నది, సర్వ హక్కు ఉన్నది. అది ఎవరు కూడా ఆపలేడు రాబాయి. మీరు మీ అరాచకాలు ఎంతగానో మా సాగు చేసుకోండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీకు అయ్యే పని మీకు అవుతుంది. మేము ఊకోని పరిస్థితి లేదు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను చెప్తున్నా, నేను ఆశామాజీ చెప్పను. నేను ఏదైనా ముక్కు చుట్టుకుపోయే మనిషిని. భారతదేశంలో మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి మనుషులు, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. అందరికీ సమాన హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మారానికైనా సరే, నిజాం నవాబుకైనా సరే, ప్రధానమంత్రికైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఇక్కడ రేవంత్ రెడ్డికైనా సరే, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకైనా సరే, అడగదినేటోడికైనా సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళకి ఏం హక్కు సంబంధం ఉండదు, ఒరిజినల్కి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఏదైనా దొంగ సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొని పోతే 420 నేను చదివే చెప్తున్నాను. నేను ఆశామాసి చెప్తలేను. అక్రమంగా ఈ క్యాస్ట్ని తీసుకొని వాళ్ళు ఏమైనా పొందినట్టు అది 420 కింద వస్తుంది. చట్టం చెప్తుంది. నేను చదివినా నా దగ్గర ఉన్నది పేపర్ కాలం చూపిస్తా. నేను అడుగుతున్నా, మేము అంబేద్కర్ వారసులుగా ఏదైతే అంబేద్కర్ ఏమని చెప్పిండో, హిందూ, సిక్కు, బుద్ధ ఎవరైతే దళితులుగా వారే ఉంటారు. హరిజనులు అంటే వాళ్ళే. నేను ఒకటే చెప్తాను, మీరు కనుక ఇంకా జిమ్మిక్స్లు చేసి ఇంకా రాజకీయాలు చేసి ఆ రాజకీయ నాయకులు కూడా మీ వద్ద పాడి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా ఎంతకాలం మేము భరించాలా చెప్తానా? మేము ఆ తిరుగుబాటు వస్తుంది. మా హిందూ దళితుల మందా కలిసి మేము ఏం చేయాలో మేము చేస్తాం, త్వరలోనే చేస్తాం. మీరు చాలు, మీరు మమ్మల్ని మోసం చేసింది, దగా చేసింది చాలు, మమ్మల్ని అవమానపరిచింది చాలు. మేము ఇంకా ఓపికతో మాట్లాడతాం. జై భీమ్, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న.